అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. మీరు అడిగిన ఫైల్ ఇదిగోండి సార్. మీకోసం గౌరీ మేడం వచ్చారు సార్. గౌరీ వచ్చిందా? ఎక్కడుంది? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు సార్. అమ్మా గౌరీ, ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? మీతో కాస్త ప్రైవసీగా మాట్లాడాలి, అందుకే ఇక్కడ కూర్చున్నాను. అలాగా? ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఓ గంట సేపు అయింది తాతయ్య. మరైతే నా సెల్కి ఫోన్ చేయొచ్చు కదమ్మా. అవసరం సహనం నేర్పించింది తాతయ్య. అవసరమా? ఏంటమ్మా అది? ఒకప్పుడు నా అర్హతను చూసి మీరు నాకివ్వబోయిన బాధ్యతని ఇప్పుడు నా ఉపాధిగా చేసుకుందాం అనుకుంటున్నాను తాతయ్య. నువ్వే విషయం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. బేబీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నాకు మీరిస్తానన్న ఉద్యోగం ఇంకా ఖాళీగా ఉందా తాతయ్య? ఉద్యోగమా? అవును తాతయ్య, నాకిప్పుడు ఉద్యోగం చాలా అవసరం. నీ అవసరం మా ఫ్యాక్టరీకి ఎప్పుడూ ఉంది తల్లి. ఇప్పుడేదో నీకు అవసరం వచ్చిందని కాదు, ఆ అర్హత నీకుందని ఇప్పటికీ అంటున్నాను. అత్తయ్య మావయ్య ఆస్తి పంపకాలప్పుడు తమ వంతుగా వచ్చిన ఆస్తి మొత్తం వర్ధన్ కోసం అమ్మేశాక రేపు గడవాలంటే ఈరోజు ఆలోచించాల్సిన సమయం వచ్చింది తాతయ్య. ఈ వయసులో వాళ్ళని భవిష్యత్తు భయపెట్టకూడదంటే నేను సంసారాన్ని భుజాన వేసుకోక తప్పదు. ఏమిటమ్మా ఇది? ఇప్పుడింత పెద్ద పెద్ద మాటలు దేనికి? ఈ కంపెనీలో నీ చైర్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. నువ్వు కూర్చుంటేనే అది నిండుగా ఉంటుంది. నీ కంపెనీలో నువ్వు వెళ్ళి పనిచేసుకోవడానికి నన్ను అడగడం దేనికి? నేనిది వరకు చేసిన ఆ పోస్టే నాకివ్వండి చాలు. నీ ఇష్టం తల్లి. మరి మరి చెప్పమ్మా, సందేహం ఎందుకు? నాకు జీతం ఎంతిస్తారో కూడా చెప్పండి తాతయ్య. దాన్ని బట్టి ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. గౌరీ, నా జీతం మా అందరి జీవితాలకి ఆధారం తాతయ్య. అందుకే అడిగాను, మీ మీద అపనమ్మకంతో కాదు. నీకెంత కావాలో చెప్పమ్మా. ఆ స్థానంలో నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే ఎంతిస్తారో అది చెప్పండి తాతయ్య. నీ స్థానంలో ఎవరో కూర్చోవడం, అందుకు నేను వెల కట్టడమా? హ, అది జరగని పనమ్మా. నీ స్థానం కంపెనీ లోపల ఆఫీస్ రూంలో కాదు, ఈ తాతయ్య గుండెల్లో గుడి కట్టుకుని పెట్టుకున్నాడు. తాతయ్య, నువ్వు మొదట నా మనవరాలివమ్మా, ఆ తర్వాతే ఎంప్లాయివి. తాతయ్య,
నేను పోయిన జన్మలో ఏం పాపం చేసుకున్నానో కానీ తల్లిదండ్రులు ఎవరో తెలియని పుట్టుక పుట్టానని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ అదే నా అదృష్టమని ఇప్పుడు అనుకుంటున్నాను. మీ ప్రేమ విలువ నాకు పరిపూర్ణంగా అర్థమవుతోంది. ఎండన పడి వచ్చిన వాళ్ళకే కదా నీడ విలువ తెలిసేది. నీ తల్లిదండ్రులెవరో నాకు తెలుసమ్మా. తాతయ్య, నాకు వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో తెలియకపోయినా చాలా గొప్ప మనసున్న వాళ్ళని మాత్రం తెలుసమ్మా. అందుకే నీలాంటి జాతిరత్నాన్ని కన్నారు. రత్నం కూడా రాయే కదా తాతయ్య. కరెక్ట్గా పోల్చారు. ఈ మనసు ఎప్పుడో రాయి అయిపోయింది. జరుగుతున్న వాటికి ఈ గుండెలెప్పుడో బండ బారిపోయాయి. రాయైపోవడం కూడా దైవలక్షణమే తల్లి. అదే స్థితప్రజ్ఞత. సరే, ఇంతకీ ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు? ఆలస్యం ఎందుకు తాతయ్య? రేపటి నుంచే వస్తాను. ఉండు. దీని మీద నీకు కావలసినంత అంకె వేసుకో. బ్లాంక్ చెక్కా? కాదమ్మా, ఈ తాతయ్య హృదయం. నువ్వు లేనప్పుడు దాని విలువ సంతకం లేని చెక్కు లాంటిది. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి దాని విలువ నువ్వే నిర్ణయించుకో. ఇంతేనా నా విలువ అని అనిపించేటట్లు మాత్రం అంకె వేయకో. ఈ తాతయ్య హృదయం బాధపడుతుంది. ఇంత ఆదరానికి నేను అర్హురాలు నా తాతయ్య? ముమ్మాటికి అర్హురాలివమ్మా. ప్రస్తుతానికి మీ హృదయంలో నా మీదున్న ప్రేమ చాలు తాతయ్య. కానీ ఈ డబ్బు నెలసరి అవసరాల కోసం తీసుకుంటున్నాను. మరీ 10,000 ఏం సరిపోతాయమ్మా? సరిపెట్టుకోవాలి తాతయ్య. పరిమితులున్నప్పుడే పరిస్థితుల మీద అదుపు ఉంటుంది. మా కుటుంబం ఈ స్థితికి రావడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కారణం. వాళ్ళకి ఆ విషయం అర్థం అవ్వాలి. హాయ్ రేఖ. హాయ్ డాడీ. ఆఫీస్ పనుల్లో పడ్డాక ఇప్పుడు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది డాడీ. అసలు టైమే తెలియడం లేదు. గుడ్. ఎక్కువగా అలసిపోకు, లైట్గా వర్క్ చేస్తూ ఉండు. వద్దు డాడీ, నేనెంత పనిచేస్తే నాకంత రిలీఫ్. ఈ పనిలో పడి నాకింకేమీ గుర్తు రాకూడదు. కానీ ఎక్కువగా శ్రమ పడ్డం కూడా అంత మంచిదా చెప్పు? ఇంట్లో ఉండి మెంటల్గా టయర్డ్ అవడం కన్నా ఇది బెటర్ కదా డాడీ. మ్మ్. డాడీ, ఈ ఫైల్ చూడండి. ఈ డీలర్షిప్ మనమే తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ, ఇది సిక్వెంచర్ కదమ్మా. కానీ హెల్త్ ఫుడ్స్కి ముందు ముందు చాలా మార్కెట్ ఉంది డాడీ. ఓకే, నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే అలాగే చేద్దాం. నా మాటను కొట్టిపారేయకుండా నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ డాడీ. నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండటమేనమ్మా. నేను సంతోషంగా ఉండడానికి చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా చాలా ఉన్నాయి డాడీ. అయితే ఇప్పుడేమంటావు? ఆవిడ గారు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించడం, ఆవిడ చేతి కింద మనం బతకడం నాకు ఇష్టం లేదు. మరి ఈ వయసులో మీ నాన్నగారిని ఉద్యోగం చేయమంటావా లేక నన్ను వెతుక్కోమంటావా? నేనున్నాను కదా, నేను చేయలేనా? నువ్వా? నీకు కుంటివాణ్ణి కదా, నాకెవరిస్తారన్న మీ అనుమానం? మీ నాన్నగారి అభిప్రాయం అది కాదు. ఈ టైంలో నీకంత శ్రమ పనికిరాదు. ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నావుగా. అభిమానం చంపుకొని ఆవిడ సొమ్ముతుని బతకడం కన్నా చావడం మేలు. వర్ధన్, కాస్త మంచిగా మాట్లాడరా. ఇప్పటికే జరిగిన అరిష్టాలు చాలు. మాకు మిగిలిన ఆనందం వల్ల కడుపున పుట్టిన బిడ్డలు క్షేమంగా ఉండటమే. ఆ విషయంలో కూడా అశుభాన్ని కోరతావు ఎందుకురా? ఈ ఇంట్లో జరుగుతున్న అశుభాలకి ఇలాంటి మాటలు కాక ఇంకెలాంటి వస్తాయి? అత్తయ్య, మావయ్య, నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా? ఎక్కడమ్మా? తాతయ్య, మన బేబీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం ఇచ్చారు. మన బేబీ ఫుడ్స్ ఫ్యాక్టరీలోనా? ఆ, ఎంత మంచి మాట చెప్పావమ్మా. రుణం తీరిపోయిందనుకున్న ఫ్యాక్టరీ మళ్ళీ మనకు అన్నం పెడుతోందన్నమాట. చివరికి ఎవరి చేతికి రావాలో సరిగ్గా వాళ్ళ చేతికే అప్పగించారనమాట మోహన్ రావు గారు. చాలా సంతోషం అమ్మా. నాకు మాత్రం అస్సలు సంతోషంగా లేదు. వర్ధన్, నువ్వు ఊరుకో. నన్ను ఆపాలని చూడకు మమ్మీ. ఈవిడి గారు ఇప్పటికే తన ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తోంది. రేపటి నుంచి కుటుంబాన్ని తనే పోషిస్తున్నానని గజ్జిగట్టి ఆడుతుంది. వర్ధన్, అది ఆ ముసలైన మోచేతి నీళ్లు తాగుతూ మనం బతకాలా? చిచి, ఇలాంటి బతుకు నాకు అక్కర్లేదు. వర్ధన్,
ప్రస్తుత పరిస్థితులు తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? నా కాళ్ళు పోయాయి అంతేకాని నేను ఇంకా చావలేదు. వర్ధన్, నా క్వాలిఫికేషన్స్కి క్యాలిబర్కి నాకు ఉద్యోగం దొరక్కపోదు. మరీ అంత అసమర్థుల్లా జమ కట్టకు. చాలా సంతోషం వర్ధన్. నువ్వు ఆరోగ్యవంతుడివై కుటుంబ భారాన్ని తీసుకుంటానంటే నాకంతకన్నా కావాల్సిందేముంది? అలాగే, కానీ దానికి ఇంకా టైం ఉంది. అందాక నన్ను చేయని. అంత టైం అక్కర్లేదు. నేను ఈ క్షణంలో ప్రయత్నించినా నాకు ఉద్యోగాలు దొరుకుతాయి. నన్ను హేళన చేసిన నోరునే ముయిస్తాను, చూస్తుండు. రై ఏమిట్రా మతిలేని మాటలు? ఇప్పుడు నిన్న అమ్మాయి ఏం హేళనగా మాట్లాడిందని? నెల నెల నీ హెల్త్ కోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? మావయ్య, ప్లీజ్ కంట్రోల్ అవ్వండి. ఆయన ఏదో బాధలు అంటున్నారు, అర్థం చేసుకోండి. చివరికి నా వైద్యం కూడా ఈవిడిగారి మీద ఆధారపడి చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నమాట. దుస్థితి కాదు వర్ధన్, అర్థం చేసుకో. ఈ అవకాశం మనకి రావడం, బేబీ ఫుడ్స్ ఫ్యాక్టరీని చూసుకోగలగడం మన అదృష్టం. మన అదృష్టం కాదు, నీ అదృష్టం. అందరి నెత్తి మీద ఎక్కి తొక్కే ఛాన్స్ వచ్చిందని పొంగిపోతున్నావు. వాడికి ఎంత చెప్పినా వేస్టే. అర్థం చేసుకోడమ్మా. వెళ్ళి నీ పని చూసుకో. అంటే నా మాటకు విలువ లేదా ఇంట్లో? వర్ధన్, నీ మాట నేను వింటాను. ఈ ఉద్యోగం మానేస్తాను. నువ్వే ఈ ఇంటి బాధ్యత తీసుకో. కానీ నీకు మంచి ఉద్యోగం వచ్చాక అంతదాకా నన్ను చేయని. రాదనేగా నీ ధైర్యం? చూపిస్తా. వారం రోజుల్లో సంపాదించి చూపిస్తా. బాధపడకమ్మా. వాడి పరిస్థితులతో రాజీ పడలేకపోతున్నాడు, అంతే. ఆహా, సత్యభామ అలకపాన్పుపై పడుకున్నట్టుంది నీ ఫోజు. జోకులేయడానికి సిగ్గుండాలి. జోకులేయడానికి సిగ్గెందుకు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. నా బతుకే ఓ పెద్ద జోక్ అయిపోయింది. నీ చాతకంతనం వల్లే మా మమ్మీ నన్ను నానా మాటలంటోంది. ప్రీతి, కాకి కావు కావుమంటుంది, కుక్క భౌ భౌమంటుంది. కానీ మీ మమ్మీ మాత్రం అన్ని జంతువుల కోతలు తనే కూస్తుంది. అందులో నువ్వు ఫీల్ అవ్వాల్సిందే ఉంది. ఆహా, మీ మమ్మీ డాడీ మాత్రం ఒక కంట్లో సున్నం ఇంకో కంట్లో వెన్న పెట్టుకున్నట్టు ఆస్తి మొత్తం మీ అన్నయ్యకే రాసి చేయొచ్చా? హలో, 2 కళ్ళలో సున్నమే పెట్టుకున్నారు. మనం చేసిందే మా అన్నయ్య కూడా చేశాడు. అందుకే వాడి ప్రాణాలు కాపాడడానికి ఉన్నదంతా ఇచ్చేశారు. మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతోందని ఆలోచించక్కర్లేదా? వాళ్ళు మా కన్న తల్లిదండ్రులైన పాపానికి ఒంట్లో రక్తమాంసం శివి చక్రవర్తుల్లా దానం చేసినా ఇంకా మీ తలకాయి మిగిలిపోయిందని ఏడ్చేట్లున్నారు మీ మమ్మీ నువ్వు. మనం మాత్రం ఏం బాగుపడ్డామని నువ్వెళ్ళి ఓ 4 సార్లు బీద ఏడుపులు ఏడిస్తే అందులో సగం మనకి పారేసేవారు. నిన్ను కట్టుకున్న మరుక్షణం నుండి ఏడుస్తూనే ఉన్నానుగా. కొత్తగా ఏడవాలంటే బోరుగా ఉంది ప్రీతి, చిరాకు పుడుతోంది. అంతేకాని వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు కాబట్టే తెలివిగా వాళ్ళని బుట్టలో వేసుకుని ఆస్తి మొత్తం కాజేశారని మాత్రం ఒప్పుకోవన్నమాట. నువ్వన్న ప్రతి వెధవ మాట మీ మమ్మీ గొంతులోంచి పుట్టిందేనని నాకు తెలుసు గాని కనీసం ఏడవడమైనా సొంత గొంతుతో నేర్చుకో. రేపు నేను చస్తే పనికొస్తుంది. వంశీ, ఏ అది మీ మమ్మీ చెప్పినట్టే చేస్తావా? నాకు ఆత్మశాంతి కూడా మిగల్చవా? పాడు మాటలు మాట్లాడుకో. శుక్రవారం పూట అవే మాటలు. అరే, మిసెస్ వర్మగారి కూతుర్లో ఇంత సెంటిమెంటా? స్టేటస్కి సరిపోదేమో, ఒకసారి ఆలోచించుకో. చాలా ఎగతాళి చేసింది. నేనెంత సెన్సిటివో, నాకెన్ని సెంటిమెంట్స్ ఉన్నాయో తెలుసుకునే తీరిక నీకెక్కడిది? కలియుగంలో వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయన్నారు బ్రహ్మంగారు. అంటే ఇదేనేమో. పెంచలమ్మా, అమ్మా, లిస్టు ప్రకారం అన్ని దొరికినట్టేగా? అన్నీ దొరికినాయి గాని ఒక జీడిపప్పు మాత్రం దొరకలేదమ్మా. నేను ఆ పక్క కొట్లో తెత్తాను గాని మీరు నడుస్తూ ఉండండి. సరే, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. వద్దమ్మా, నేను తెచ్చేస్తాను కదా. ఇల్లు దగ్గరేగా పెంచలమ్మా, పర్వాలేదు. ఇలా ఇవ్వు. వద్దమ్మా, నేను తెచ్చా. ఇవ్వు పెంచలమ్మా, నువ్వు త్వరగా వచ్చే. ఆ.
హలో, వైదేహి ఇండస్ట్రీస్ అధినేత శ్రీమతి వైదేహి రాఘవనాథ్ గారు రాజ్యం పోయిన రాణిలా, పరిచారిక వేషం వేసిన హీరోయిన్లా చాలా దీనంగా హీనంగా కనిపిస్తున్నారు. పాపం. అరెరెరెరే, చెరి చీరలు లేవు, కాలికి సరైన జోడు లేదు, చేతిలో సరుకుల సంచితో ఆ బరువుకి వంగిపోయి కుంగిపోయి బతుకు భారం భరించలేని దానిలా కనిపిస్తున్నాం. పరిస్థితి అంత తారుమారైపోయింది కదూ. మోస్ట్ ఆర్డినరీ క్లాస్లా నువ్వు ఇలా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే నా గుండె కరిగి నీరైపోతుంది తెలుసా. మరీ అంతగా విచారించకండి మిస్సెస్ వర్మ, అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఒకప్పుడు నీ స్నేహితురాల్ని కదా, ఆ తర్వాత సంబంధం కలుపుకొని వియ్యపురాల్ని కూడా అయ్యాను. ఇప్పుడు ఆ చుట్టరికాలన్నీ దయచేసి ఎవరి దగ్గర ఎక్కడ బయట పెట్టకే. హై సర్కిల్స్లో నాకు చిన్నతనంగా ఉంటుంది. పాత పరిచయం వల్ల ఒక్క సహాయం మాత్రం చేయగలను. నువ్వు మీ ఆయన నా దగ్గరకొస్తే ఏదైనా తుణమో పణమో సహాయం చేయగలను. నా దగ్గర పనిచేసి మానేసిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఎంతో కొంత ఇవ్వడం నాకు అలవాటు. మీ సాయపడే గుణానికి థ్యాంక్స్, కానీ మాకు ఆ పరిస్థితి లేదు. ముతకో సతకో 4 చీరలు, మంచో చెడో 3 బిడ్డలు ఉండాలంటారు. మాకు మా పిల్లలున్నారు. వాళ్ళు కాదన్నా కూడా మా బతుకులు మేం బతకగల సత్తా ఉంది. మీలాంటి వాళ్ళ సాయం మాత్రం చచ్చిన అడగం. పూర్వైదేహి, అన్నీ పోయినా నీకు ఇంకా అహంకారం తగ్గలేదు. రేపో మాపో మీ ఆయన ఏ పెట్రోల్ బంకులోనో రైల్వే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తూ కనిపిస్తాడేమోనని భయం వేసి ఫేవర్ చేస్తానన్నాను. నువ్వు ఇలా రోడ్డు మీద చెమటలు కారుతూ చేతిలో ఆ సరుకుల సంచితో దిక్కుమాలిన దానిలాగా కనిపిస్తావని ఎప్పుడైనా అనుకున్నావా? వర్మ,